1991 ఏప్రిల్ నెలది. తమిళనాడులో పర్వతాల రాణి అని పిలిచే కొడైకెనాల్లో అది వేసవికాలం. అక్కడ చల్లటి గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడంతో ఎండవేడి నుంచి తప్పించుకోవడానికి తమిళనాడు నుంచే కాకుండా వేర్వేరు రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా చాలామంది పర్యాటకులు అక్కడికి వస్తూ ఉంటారు. అయితే ఆ సమయంలో పర్యాటకులు ఎదుర్కొన్న ప్రధాన సమస్య ఏంటి అంటే వారికి ఉండడానికి సరైన హోటల్ గదులు దొరకలేదు. మిట్టల్ అనే ఒక వ్యక్తి ఇది గమనించాడు. కొత్త హోటల్ కట్టడానికి ప్రభుత్వం దగ్గర అనుమతి అడిగాడు. వెంటనే అతడికి అనుమతి కూడా లభించింది. ప్రభుత్వం నుంచి అంత త్వరగా అనుమతి రావడం చాలా గొప్ప విషయం. కానీ అనుమతి వచ్చినా మిట్టల్ సంతోషపడలేదు, బాధపడ్డాడు. ఎందుకంటే అతను 7 అంతస్తులు కట్టడానికి అనుమతి అడిగితే కేవలం 2 అంతస్తులకి అనుమతి వచ్చింది. 7 అంతస్తులు ఉండాల్సిన హోటల్ కేవలం 2 అంతస్తుల్లో ఉంటే ఎలా ఉంటుంది అని అతను ఆలోచించాడు. అందుకే ప్లాన్ ఏ పనిచేయలేదు కాబట్టి ప్లాన్ బి అమలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్లాన్ ఏ చట్టబద్ధమైంది అయితే ప్లాన్ బి చట్టవిరుద్ధమైంది. అధికారులకు లంచాలిచ్చి అందరినీ మచ్చిక చేసుకున్నాడు. చివరికి అతను అనుకున్నట్టే 7 అంతస్తులు కట్టడానికి అనుమతి తెచ్చుకున్నాడు. అనుమతి రాగానే నిర్మాణం పూర్తి చేసి హోటల్ను ఘనంగా ప్రారంభించాడు. అతను చట్టానికి వ్యతిరేకంగా హోటల్ కట్టడం వల్ల ఒకరోజు తమిళనాడు మొత్తం నరకాన్ని చూసింది. రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది. వీధులన్నీ నిర్మానుష్యమయ్యాయి. తమిళనాడుకు చెందిన ఒక ముఖ్యమైన రాజకీయ నాయకుడి రాజకీయ జీవితమే కదిలిపోయింది. అంతేకాకుండా మిట్టల్కు ఏ సంబంధం లేకపోయినా 3 అమాయక ప్రజల ప్రాణాలు పోవడానికి ఆ హోటల్ కారణమైంది. అసలు మిట్టల్కు తమిళనాడును కుదిపేసిన ఆ ఘటనకు సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా? థంబ్నెయిల్, టైటిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇది 2000 సంవత్సరంలో జరిగిన ధర్మపురి బస్సు దహనకాండ గురించి. 3 కాలేజ్ అమ్మాయిలను సజీవంగా కాల్చిన ఘటన అది. ఆ తర్వాత ఏం జరిగిందో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. అది 2000వ సంవత్సరం ఫిబ్రవరి 2 కోయంబత్తూర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన 70 మంది విద్యార్థులు స్టడీ టూర్ వెళ్లి తిరిగి కోయంబత్తూర్ వస్తున్నారు. అబ్బాయిలు ఒక బస్సులో, అమ్మాయిలు ఇంకో బస్సులో ఉన్నారు. ధర్మపురి జంక్షన్ దగ్గర భోజనం చేయడానికి 2 బస్సులు ఆపారు. అందరూ తింటున్న సమయంలో అక్కడికి ఒక పోలీసు వచ్చాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాడు. కారణం అడిగితే ఆ పోలీస్ చెప్పిన సమాధానం వాళ్లను భయపెట్టింది. అప్పటి ప్రతిపక్ష నాయకురాలికి ఒక కేసులో 1 ఏడాది జైలు శిక్ష పడింది. దానివల్ల బయట గొడవలు జరుగుతున్నాయని చెప్పాడు. అంతేకాకుండా మీరంతా అమ్మాయిలు కాబట్టి వెంటనే ఏదైనా సురక్షితమైన ప్రాంతానికి వెళ్లమని సూచించాడు. మాకు ఈ ప్రాంతం కొత్త, ఎక్కడికి వెళ్లాలో తెలీదు అని వాళ్లలో వచ్చిన లత అనే లెక్చరర్ చెప్పింది. దాంతో ఆ పోలీస్ కానిస్టేబుల్ వాళ్లను వెంటనే కలెక్టర్ ఆఫీస్కు వెళ్లమని చెప్పాడు. విద్యార్థులంతా వెంటనే బస్ ఎక్కి కలెక్టర్ ఆఫీస్ వైపు బయలుదేరారు. కానీ వాళ్లు అనుకున్నంత సులభంగా ఆ ప్రయాణం సాగలేదు. అమ్మాయిల బస్సు ముందు వెళుతుంటే అబ్బాయిల బస్ ఒక 150 మీటర్ల వెనకొస్తుంది. దారంతా విపరీతమైన రద్దీగా ఉంది. అంతేకాదు, వాహనాలు వెళ్లకుండా రోడ్డు మీద రాళ్లు అడ్డం పెట్టారు. కొన్ని చోట్ల చెట్లు నరికేశారు. ఎలాగలా నెమ్మదిగా బస్సు ముందుకు వెళ్ళింది. అలక్యంపట్టి అనే ఊరు దగ్గరకు రాగానే అక్కడ కూడా రోడ్డు మీద రాళ్లున్నాయి. ముందు ఒక అంబాసిడర్ కారు వెళ్లలేక ఆగి ఉంది. దాంతో బస్సు కూడా ఆగిపోయింది. బస్సులో ఉన్న అమ్మాయిలు ఆ కారులో ఉన్న ఒక చిన్న పాపను చూసి ఆడుకోవడం మొదలుపెట్టారు. అమ్మాయిల బస్ డ్రైవర్ ఆరుముంగకు ఏదో వింత వాసన వచ్చింది. అది పెట్రోల్ వాసన అని వెంటనే అర్థమైంది. బస్ నుంచి లీక్ అవుతుందేమో అని అనుమానం వచ్చి కిందకు దిగి పెట్రోల్ ట్యాంక్ చెక్ చేయడం మొదలుపెట్టాడు. అప్పుడే బస్సు ఎడమ వైపున ఒక స్కూటర్ నిలిపి ఉండడం చూశాడు. అక్కడ 2-3 వ్యక్తులు నిలబడి ఉన్నారు. ఒకడి చేతిలో పెట్రోల్ నింపిన బాటిల్ ఉంది. ఏదో ఘోరం జరిగిపోతుందని డ్రైవర్కి అర్థమైంది. వెంటనే వాళ్ళ దగ్గరకు వేగంగా వెళ్ళాడు. అదే సమయానికి లెక్చరర్ లత, మరో స్టాఫ్ కూడా కిందకి దిగారు. స్కూటర్ మీద వచ్చిన వాళ్ళ ఉద్దేశం ఏంటో వాళ్ళకి అర్థమైంది. వీళ్ళంతా చిన్నపిల్లలు, దయచేసి వదిలేయండి అని బతిమలాడారు. డ్రైవర్, లెక్చరర్లు మోకాళ్ల మీద పడి వాళ్ళని బ్రతిమలాడుకున్నారు. కానీ మనుషుల రూపంలో ఉన్న ఆ మృగాలు కనికరించలేదు. కనీసం బస్సులో ఉన్న వాళ్లను కిందకి దిగమని కూడా చెప్పకుండా బస్సుకు పెట్రోల్ పోసి నిప్పంటించారు. బస్సులో దాదాపు 45 మంది విద్యార్థులున్నారు. ఒక్కరు కూడా కిందకు దిగకముందే బస్సును తగలబెట్టేశారు. మంటలంటుకోగానే అందరూ భయంతో కేకలేస్తూ బయటకు రావడానికి ప్రయత్నించారు. కానీ ఆ దుర్మార్గులు జాలి లేకుండా ముందు మెట్ల దారిలో కిటికీల గుండా పెట్రోల్ పోసి మంటలు వేగంగా వ్యాపింపజేశారు. అమ్మాయిలు బయటకు రాలేక ఇబ్బంది పడ్డారు. అదే సమయంలో మంటలు బస్సు పైకప్పుకు కూడా పాకాయి. ఇంతలో అత్యంత విచారకరమైన విషయం ఏంటంటే గొడవల్లో ఎవరైనా రాళ్లు విసురుతారేమోనని భయంతో కుడివైపు కిటికీలు మూసుంచారు. ఆ కష్ట సమయంలో అవి కూడా త్వరగా తెరుచుకోలేదు. దాంతో కిటికీల నుంచి దూకడం కుదరలేదు. మంటలు అమ్మాయిలు కంటుకోవడం మొదలైంది. లెక్చరర్లు, డ్రైవర్, వెనుక బస్సులో వచ్చిన అబ్బాయిలు కలిసి వీలైనంత మందిని కిటికీల నుంచి బయటకు లాగేశారు. అక్కడ ఉన్న టీ కొట్టు, కొబ్బరి బొండాల కొట్టు వాళ్ళు కూడా కత్తులు, పారలు తెచ్చి బస్సు వెనుక భాగాన్ని, అద్దాలను పగలగొట్టారు. ఇందులో దారుణమైన విషయం ఏంటి అంటే బస్సు వెనుక డోర్ లాక్ చేస్తుంది. అది తెరిచుంటే చాలామంది బ్రతికేవాళ్లు, చాలామందికి గాయాలయ్యేవి కాదు. ఆ 3 అమ్మాయిలు చనిపోయేవారు కాదు. భద్రత కోసం వేసిన లాక్ ఆపద సమయంలో తెరుచుకోక వాళ్ళ ప్రాణం పోవడానికి ఒక కారణమైంది. కిటికీల ద్వారా, వెనుకవైపు ద్వారా అందర్నీ బయటకు తీశాక అందరూ క్షేమంగా ఉన్నారా అని లెక్క పెడితే 5 కనిపించలేదు. భయంతో వెతికితే 2 దూరంగా నిలబడి కనిపించారు.
మరి మిగిలిన ముగ్గురు ఏరి ఎక్కడా కనిపించలేదు. అదే సమయంలో తీవ్రంగా గాయపడిన 16 మంది అమ్మాయిలను ఆసుపత్రికి పంపించారు. మంటలు ఆర్పిన తర్వాత బస్సు లోపల చూస్తే కాలింది కేవలం బస్సు మాత్రమే కాదు, కనిపించకుండా పోయిన ఆ ముగ్గురు అమ్మాయిలు కూడా బస్సుతో సజీవ దహనమయ్యారు. ఇది తెలుసుకున్న ప్రజలు, విద్యార్థులు కన్నీరు మున్నీరయ్యారు. సజీవ దహనమైన ఆ ముగ్గురు అమ్మాయిల పేర్లు చెన్నైకి చెందిన హేమలత, వృద్ధాచలంకి చెందిన గాయత్రి, నామక్కల్కి చెందిన కోకిలవాణి. మణి అనే వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి కోవై ఎక్స్ప్రెస్ రైలు ద్వారా చెన్నైకి పంపించాడు. సన్ టీవీకి సమాచారం ఇచ్చాడు. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు సన్ టీవీలో ఈ వార్త ప్రసారమైంది. ఇది చూసి తమిళనాడు ప్రజలు షాక్ అయ్యారు, ఆగ్రహంతో రగిలిపోయారు. అసలు ఈ బస్సు దహనానికి, ఆ తర్వాత జరిగిన ఘటనకు మూల కారణమైన ఆ కేసేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 2000 సంవత్సరం ఫిబ్రవరి 2న ఈ కేసు తీర్పు వచ్చిన రోజు తమిళనాడంతటా అసలు ఏం జరిగిందో క్లుప్తంగా చూద్దాం. అప్పుడే ఆ తర్వాత జరిగిన సంఘటనను మీరు అర్థం చేసుకోగలరు. నేను మొదట చెప్పినట్టుగా మిట్టల్ అక్రమంగా అనుమతులు తెచ్చుకుని ప్లెజెంట్ స్టే హోటల్ నిర్మించాడు. 1991 నుంచి 96 మధ్యలో ఈ హోటల్ నిర్మాణం అనుమతులు జరిగాయి. అప్పుడు ఏడీఎంకే ప్రభుత్వం హయాం కావడంతో ఇందులో అక్రమాలు జరిగినా ప్రభుత్వం సహకరించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వం దీనిపై కోర్టులో కేసు వేసింది. కేవలం ఈ ఒక్క కేసు మాత్రమే కాదు, 91 నుంచి 96 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత గారిపై అనేక కేసులు పడ్డాయి. అందులో ఈ ప్లెజెంట్ స్టే హోటల్ కేసు కూడా ఒకటి. 2 అంతస్తులకు అనుమతి తీసుకుని 4 అంతస్తులు కట్టారు. ఆ తర్వాత అక్రమ మార్గంలో ప్రభుత్వ అనుమతి పొంది ఏకంగా 7 అంతస్తులు నిర్మించారు. దీనివల్ల ప్రభుత్వ నిబంధనలను తొంగలో తొక్కినట్టే. ఈ కేసులో హోటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ మిట్టల్, ఎండి షణ్ముగం, అప్పటి స్థానిక పరిపాలనా శాఖ మంత్రి సెల్వ గణపతి, మున్సిపాలిటీ సెక్రటరీ పాండే, మాజీ ముఖ్యమంత్రి జయలలిత, ఇలా ఈ 5గురు దోషులని చెన్నై ట్రయల్ కోర్టు నిర్ధారించి 2000 సంవత్సరం ఫిబ్రవరి 2న వీరందరికీ జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. తీర్పు వచ్చిన అరగంటలోనే మాజీ ముఖ్యమంత్రి జయలలితకు జైలు శిక్ష పడిందన్న వార్త దావానంలా వ్యాపించింది. వెంటనే ఏడీఎంకే కార్యకర్తలు హింసకు దిగారు. షాపులు ధ్వంసం చేశారు, బస్సులు పగలగొట్టారు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించారు. దాంతో తర్వాత 24 గంటల పాటు అప్రకటిత బంద్ వాతావరణం నెలకొంది. ప్రజలు భయంతో ఇళ్లకే పరిమితమయ్యారు. విషయం తెలియక బయటకొచ్చిన వాళ్లపై దాడులు కూడా జరిగాయి. 2 కార్యకర్తలు తమకు తామే నిప్పంటించుకున్నారు. 50 బస్సులు ధ్వంసం చేయగా అందులో 5 బస్సులను తగలబెట్టారు. ఆ 5 బస్సుల్లో ఒకటే ధర్మపురిలో 3 అమ్మాయిలు సజీవ దహనమైన బస్సు. ఈ అల్లర్ల ప్రభావం చెన్నైలో ఎక్కువగా ఉన్నా అక్కడ ప్రాణ నష్టం జరగలేదు. కానీ ధర్మపురి ఘటనలో మాత్రం అమాయకులు చనిపోయారు. ధర్మపురి ఘటనపై కేసు నమోదు చేసి కృష్ణగిరి కోర్టులో విచారణ మొదలుపెట్టారు. మొదట్లో విచారణ బాగానే జరిగింది. కానీ మరుసటి ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలొచ్చాయి. ప్రభుత్వం మారింది. దాంతోపాటే విచారణ తీరు కూడా మారింది. 2001 ఎన్నికల్లో ఏడీఎంకే గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చింది. దాంతో ధర్మపురి బస్సు ఘటనలో సాక్షులంతా ప్లేట్ ఫిరాయించారు. చివరికి వీఏఓ కూడా మాట మార్చాడు. దీంతో భయపడిన కోకిలవాణి తండ్రి హైకోర్టును ఆశ్రయించాడు. నేరం జరిగిన చోటే విచారణ జరుగుతుండడం వల్ల న్యాయం జరగదని, బాధితుల కుటుంబాలు ఎక్కువగా ఉన్న కోయంబత్తూర్కు కేసు మార్చమని వేడుకున్నాడు. కానీ ఈ కేసు సేలం కోర్టుకు మార్చారు. ఆ తర్వాత చాలా వింతలు జరిగాయి. ఉన్నట్టుండి కేసు ఫైళ్లు మాయమయ్యాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేకపోవడంతో కేసు నిలిచిపోయింది. అలా సాగుతున్న ఈ కేసు 2006లో డీఎంకే మళ్లీ అధికారంలోకి వచ్చాక వేగం పుంజుకుంది. 2007 ఫిబ్రవరి 15న ఈ కేసులో తుది తీర్పు వచ్చింది. 3 అమ్మాయిల మరణానికి కారణమైన నెడుం సెళియన్, రవిచంద్రన్, మునియప్పన్లకు ఉరిశిక్ష విధించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 25 మందికి 7 ఏళ్ల పాటు జైలు శిక్ష పడింది. దీనికి వ్యతిరేకంగా వాళ్లు మద్రాస్ హైకోర్టు నెక్కారు. 2007 డిసెంబర్ 5న మద్రాస్ హైకోర్టు కూడా కింది కోర్టు తీర్పునే సమర్థించింది. దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. 2010 ఆగస్టు 30న సుప్రీంకోర్టు కూడా ఆ ఉరిశిక్షను ఖరారు చేసింది. చనిపోయిన ఆ 3 అమ్మాయిలు ఎలాగూ తిరిగిరారు. కనీసం ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా దోషులకు ఉరిశిక్ష పడిందని తెలిసి బాధితుల కుటుంబాలు కొంతైనా శాంతించాయి. కానీ ఈ కథ ఇక్కడితో అయిపోలేదు. ఆ ఉరిశిక్షను రద్దు చేయాలని దోషులు మళ్లీ అప్పీల్ చేసుకున్నారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు 2016 మార్చి 4న వాళ్ల ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చింది. పోనీ జీవితాంతం వాళ్ళు జైల్లోనే ఉంటారని సంతోషపడదామంటే అది కుదరలేదు. ఎందుకంటే 2018లో అప్పటి అధికార ఎండీఎంకే ప్రభుత్వం ఎంజీఆర్ జయంతి ఉత్సవాల సందర్భంగా 10 ఏళ్లకు పైగా జైల్లో ఉన్న ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించుకుంది. ఆ జాబితాలో మొత్తం 1600 మంది ఉన్నారు. అందులో ఈ ధర్మపురి బస్సు దహనం కేసులో దోషుల పేర్లు కూడా ఉన్నాయి. మొదట గవర్నర్ వీరి విడుదలకు ఒప్పుకోలేదు. కానీ ప్రభుత్వం మళ్లీ ఫైళ్లు పంపడంతో ఈసారి గవర్నర్ ఆమోదించారు. అలా 2018 నవంబర్ 19న ఆ 3 జైలు నుంచి విడుదలయ్యారు. చూశారు కదా, ఈ కేసులో ఉరిశిక్ష కాస్త జీవిత ఖైదుగా మారడం, అది కూడా పూర్తిగా అనుభవించకుండానే వాళ్ళు ముందుగానే విడుదల కావడం మీకెలా అనిపించింది?
నేరస్తులకు రాజకీయ సంబంధాలుంటే లేదా రాజకీయాల వల్ల ఏదైనా జరిగితే విచారణ తీరు వేరుగా ఉంటుందా, లేక అంతా చట్ట ప్రకారమే జరిగిందని మీరు అనుకుంటున్నారా? ఏడీఎంకే హయాంలో ఎలా జరిగింది, డిఎంకే హయాంలో ఏం జరిగింది, ఇది చెప్పినంత మాత్రాన నేనేదో ఒక పార్టీకి మద్దతిస్తున్నానని కాదు, వ్యతిరేకమని అస్సలు కాదు. ఒక ముగ్గురు అమాయక ఆడపిల్లల ప్రాణాలు పోయినా సరే వాళ్ళకి పార్టీలకు వత్తాసు పలికే వాళ్లే ముఖ్యమయ్యారు. తగిన శిక్ష పడకుండానే ఇప్పుడు వాళ్ళు బయట తిరుగుతున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.